పరచండి అయ్యా ప్రభా. నిద్రాన్ని దురాత్మను త్వరపరచండి, ప్రతి ఆటంకాన్ని త్వరపరిచి మీరే కార్యం జరిగించి బలపరచమని అయ్యా మీరే మాట్లాడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. రైట్, వాక్యంలోకి మనం ముందుకు సాగిపోదాం. ఈరోజు మన అంశం ఏంటంటే రాహేలు. చెప్పండి గట్టిగా. రాహేలు ఎవరి భార్య? చెప్పండి గట్టిగా. రాహేలు ఎవరి భార్య? యాకోబు యొక్క భార్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు కొంతమంది వ్యక్తులతో మాట్లాడతారు, కొంతమంది కొన్నిసార్లు చెట్లతో దేవుడు మాట్లాడతారు, కొన్నిసార్లు జంతువులతో దేవుడు మాట్లాడతారు, పక్షులతో, ఇలా రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటారు. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన అంశం ఏంటంటే రాహేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ స్త్రీ గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈమె ఎవరు అంటే లాబాను యొక్క కుమార్తె. ఎవరు కుమార్తె? లాబాను యొక్క కుమార్తె. లాబాను ఎవరు అంటే రిబ్కా యొక్క తమ్ముడు. లాబాను ఎవరు? రిబ్కా యొక్క తమ్ముడు. అయితే ఇది అలా 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 ఎక్కడి దాకా వచ్చిందంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇస్సాకుకు దేవుడు జతపరిచాడు రిబ్కాని. వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత వాళ్లకు దేవుడు చక్కటి కుమారులను ఇచ్చారు. ఎవరు వాళ్ళిద్దరు? ఏశావు, యాకోబు. చెప్పండి అందరు గట్టిగా. ఏశావు, యాకోబు ఇద్దరు కుమారులను దేవుడు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత పెరుగుతూ పెద్ద అయ్యారు. అలా పెరుగుతూ పెద్ద అయిన తర్వాత ఒకరోజు తండ్రి ఇస్సాకు ఏం చేశాడు? ఆశీర్వదిస్తాను ఏశావు, నువ్వు పోయి మంచి వంట చేసుకుని రాపో అంటే మనోడు పోయాడు. ఈ లోపల ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు. తర్వాత అప్పటి వరకు బాగానే ఉన్నది, కానీ అప్పుడు ఏం జరిగిందంటే, గమనించండి ప్రియ సహోదరుడు, నా వైపు చూడాలి అందరు. అప్పుడు ఏం జరిగిందంటే, అన్న చంపేస్తాడనే ఒక భయం పుట్టుకొనింది. ఆ భయంలో నుంచి తల్లి రిబ్కా ఏం చేసిందంటే, నానా ఇక్కడ నువ్వు ఉండటం మంచిది కాదు, మీ అన్న ఏదో ఒక రోజు నిన్ను ఏదో ఒకటి చేసి చంపేస్తాడు, ఎందుకంటే నువ్వు ఆశీర్వాదాలన్నీ దొంగతనం చేసావు, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే రిబ్కా తమ్ముడైన లాబాను ఇంటికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈయన వెళ్ళి ప్రయాణమయ్యాడు. చాలా దూరం ప్రయాణమై అక్కడికి వచ్చిన తర్వాత అలసటతో ఒక దగ్గర కూర్చున్నాడు. హారాను అనే ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటూ ఉంటే వాళ్ళని అడిగాడు, మీకు లాబాను తెలుసా? మీకు లాబాను తెలుసా అంటే వాళ్ళు గొర్రెల కాపరు చెప్పారు, లాబాను బాగా తెలుసు, లాబాను క్షేమంగా ఉన్నాడు, చూస్తున్నావు కదా, అదిగో గొర్రెలు కాచుకుంటూ వస్తుంది ఆ లాబాను కుమార్తె ఎవరు? రాహేలు. ఎవరు? ఈ రాహేలు కోసం ఇదంతా చెప్పాల్సింది వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను చూస్తానే ఈ యాకోబు ఏడుస్తాడు, చాలా ఏడుస్తాడు. తన సొంత కుటుంబాన్ని దగ్గరికి వచ్చాను అనే ఆనందం, ఆ సంతోషంలో ఏడుస్తూ ఉంటాడు. అయితే ఈ రాహేలు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం రాహేలు గురించి. అయితే ఈ రాహేలు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ రాహేలు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్రియ సహోదరి సోదరా, నీ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు రాహేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని విషయాలు మన జీవితంలో కూడా రాహేలు లాంటి కొన్ని పద్ధతులు మనలో ఉండాలి.
రాహేల్లో కొన్ని దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కొన్ని ఉన్నాయి, దేవునికి అనుకూలమైన ఆలోచనలు రాహేల్లో ఉన్నాయి. అయితే మనకు దేవునికి అనుకూలమైన ఆలోచనలు ఏవో రాహేల్ జీవితం నుంచి మనం తీసుకోవాలి. అదే రీతిగా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏవైతే రాహేల్లో ఉన్నాయో అవి మనలో ఉంటే మనం వాటిని ఏం చేసుకోవాలి? తీసి వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వచ్చాడు? మామ దగ్గరికి వచ్చాడు. మామ పేరు ఏం పేరు చెప్పండి అందరు గట్టిగా. లాబాను దగ్గరికి వచ్చాడు. లాబానుకు కుమార్తెలు ఉన్నారు. ఒకరు లేయా, ఇంకొకరు రాహేలు. లేయా కొంచెం కన్నులు జబ్బు గలది, కంటి జబ్బు కలది. అయితే రాహేలు చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మొట్టమొదటిగా యాకోబు చూసింది ఎవరంటే రాహేల్నే చూశాడు. ఈ రాహేల్ను చూసి కొన్ని నీళ్ళు ఇవ్వమని అడిగాడు. తాగిన వెంటనే తను ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాడు. అప్పుడు రాహేలు పరిగెత్తుకుంటా పోయి తన తండ్రికి చెప్తుంది, మన అక్క అంటే మీ లాబాను యొక్క అక్క ఎవరు? రిబ్కా కుటుంబం నుంచి ఇట్లా యాకోబు వచ్చాడని చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కొన్ని విషయాలు మనము ఒకటిగా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే రాహేల్లో ఉన్న కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అందులో మొదటి విషయం ఏంటి అంటే ఆదికాండము 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయం 9వ వచనాన్ని చదివినిపించండి. అతడు చాలు, ఆమె వాటిని మేపునది. చెప్పండి అందరు గట్టిగా, ఆమె వాటిని మేపునది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరుడా, మీకు వాక్యం అర్థం అవడానికి చాలా స్పష్టంగా చెప్తాను, నిదానంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరూ నా వైపు చూడాలి, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరుడా, ఈమె ఏం చేస్తుందంటే, రాహేల్ ఏం చేస్తుందంటే తండ్రికి సహాయం చేస్తూ ఉంది. ఎవరికి సహాయం చేస్తూ ఉంది? చెప్పండి గట్టిగా, ఎవరికి సహాయం చేస్తూ ఉంది? తండ్రికి సహాయం చేస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం చదివాం కదా, 29వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాటని మీతో పలికించాను. ఏమని పలికించాను? ఆమె వాటిని మేపునది. చెప్పండి అందరు గట్టిగా. అంటే అప్పుడు ఏం చేస్తుందంటే తండ్రికి సహాయం చేస్తుంది. ఎవరికి సహాయం చేస్తుంది? తండ్రి గొర్రెలు తీసుకొని బయటకు పోవాల్సిన పని ఎవరిపైన ఉంది? బాధ్యత అంతా తండ్రిపైనే ఉంది. ఎందుకంటే ఆయన ఆయన బయటకు వెళ్తాడు, లోపల ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆ బాధ్యత కానీ చూడండి, తండ్రికి సహాయం చేస్తుంది. ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు? రాహేల్ తీసుకొని రాహేల్ ఏం చేస్తుంది? ఎవరి మందని మేపుతా ఉంది? తండ్రి మందని మేపుతా ఉంది. అంటే తండ్రికి ఏం చేస్తూ ఉంది? మా సహాయం చేస్తుంది. ఇక్కడ తండ్రి అంటే ఎవరని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి అంటే దేవుని దాసుడు అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి, ఎందుకు వీళ్ళు జ్ఞాపకం చేసుకోవాలంటే మనం కూడా దేవునికి సహాయం చేసేవారిగా ఉండాలి, దేవునికి దాసునికి సహాయం చేసేవారిగా ఉండాలి. సహాయం చేయమని అంటే డబ్బులు తీసుకొని వచ్చి, లేకుంటే బట్టలు తీసుకొని వచ్చి, లేకుంటే ఇంకోటి తీసుకొని వచ్చి ఇవ్వమని కాదు. ఇక్కడ సహాయం దేవుని దాసునికి సహాయకులుగా ఉండాలి. అంటే ప్రార్థనలో సహాయకులుగా ఉండాలి, అంటే పరిచర్యలో సహాయకులుగా ఉండాలి. దేవుని దాసుడు ఎక్కడికైనా వెళ్తే, దేవుని దాసుడు బయట ఊరికి ఎక్కడికైనా వెళ్తే నువ్వు సంఘానికి వచ్చి ప్రార్థన నడిపించే వ్యక్తిగా ఉండాలి. అరే దేవుని దాసుడు నాకు చెప్పలేదే, అరే నేను దేవుని దాసుడు నాకు ఫోన్ చేయలేదే అనే ఆలోచనలలో నువ్వు ఉండకూడదు. నీ పని ఏంటంటే దేవుని దాసుడు లేకపోయినా ఆ బాధ్యతను నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యాకోబు వెళ్ళి లాబాన్ అనే వ్యక్తి నీకు తెలుసా, లాబాన్ అనే అతను మీకు తెలుసా అని అడిగినప్పుడు అక్కడ ఉన్న వారందరూ చెప్తున్నారు లాబాను క్షేమంగానే ఉన్నాడు, లాబాను బాగానే ఉన్నాడు. అదిగో లాబాను కుమార్తె ఏం చేస్తుంది? మందను మేపుతా ఉంది. ఏం చేస్తూ ఉంది అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసి ఇతరులు తన గురించి ఏం చెప్తున్నారు? సాక్ష్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎంత గొప్ప సాక్ష్యమో కదా. ఒక బాధ్యత తీసుకున్నదామా, తండ్రే కాదు చూసుకోవాల్సింది. ఇక్కడ సంఘ విశ్వాసులందరికీ మీకు కూడా చెప్తున్నాను, ఎప్పుడు దేవుని దాసుడే కాదు చేయాల్సింది,
మీరు కూడా బాధ్యత తీసుకునేవారిగా ఉండాలి. ఎప్పుడు ఎత్తుకొని తినిపించేవారిగా ఉండకూడదు. ఇంకా ఎత్తుకోవాలి, ఇంకా ఎంతకాలం ఎత్తుకోవాలి? ఇప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడు, పుట్టాడు, వాడు కొద్ది వయసు వరకు వాడిని ఎత్తుకుంటాం. తర్వాత వాడు నడక నేర్చుకుంటా ఉన్నాడు అనుకోండి, వాడు ఎత్తుకోమంటాడా మళ్ళా? చెప్పండి గట్టిగా. మనం ఎంత ఎత్తుకున్నా కానీ వాడేం చేస్తుంటాడు? దిగిపోయి అటు ఇటు పరిగెత్తడానికి చూస్తూ ఉంటాడు, నడచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, 15 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఎత్తుకోవాలంటే ఎలా? ఎవరికి సహకారులుగా ఉండాలి? దేవునికి, దేవుని దాసునికి సహకారులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆదివారం ఫోన్ చేస్తేనే కానీ మందిరానికి రాదు, చెప్తేనే కానీ మందిరానికి రాదు. అలా మనం ఉండకూడదు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ దినం దేవునిది. నేను దేవుని సన్నిధానంలో ఉండాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. ఇది ఒకరు చెప్తే నేను వెళ్ళేది కాదు, ఇది నా బాధ్యత. నా తండ్రి సంఘం నా దగ్గర ఉన్నది, ఆ సంఘానికి నేను వెళ్ళాలి, ఆ సంఘంలో నేను ఉండాలి, ఆ సంఘంలో నేను పాటలు పాడాలి, లేకుంటే ఆ సంఘంలో పరిచర్య చేయాలి, లేకుంటే సంఘ బాధ్యతల్లో ఏదైనా ఉంటే నేను తీసుకొని చేయాలి. ఇలాగా సహాయం చేసేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరుడా, జ్ఞాపకం ఎంత మంచి పని చేస్తుందో చూడండి. రాహేలు తండ్రి మందని ఏం చేస్తూ ఉంది? మేపుతా ఉంది. ఏం చేస్తూ ఉంది? ఆనాటి కాలంలో పశువులు ఉన్న వాళ్ళే ధనవంతులు. ఈనాడంటే డబ్బులు వచ్చేసాయి. ఆనాడు అలా ఉండేది కాదు. ఎవరికి ఎక్కువగా పశువులు ఉంటాయో వాళ్ళే ధనవంతులు. అప్పుడు ఊజు దేశంలో యోబు అనే ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఎంత ధనవంతుడు అంటే ఆయనకున్నంత పశు సంపద ఇంకెవరికి లేదంట. అంత గొప్పగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంత గొప్ప ధనవంతుడు అయినా కానీ ఆయన ఏం చేసేవాడు? దేవుని నామాన్ని స్తుతించేవాడు. ఈరోజు కొంచెం ధనం వచ్చేస్తే చాలు, ఒక ఇల్లు కడితే చాలు, ఒక ఉద్యోగం వచ్చేస్తే చాలు, దేవుణ్ణి మర్చిపోయి ఆ ఉద్యోగంలో ఆ ఇంట్లోనే పడిపోతూ ఉంటాం. అలా కాదు మనం ఉండాల్సింది, సహకారులుగా ఉండాలి. రాహేల్ లాగా తండ్రికి సహాయం చేసేవారిగా మనం ఉండుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు తల్లి సహోదరుడు లాబాను, ఆయన కుమార్తె ఎవరు? రాహేలు. ఆమె యాకోబును చూసి పరుగుతున్న పోయి ఏం చేస్తా ఉంది? తండ్రికి చెప్తా ఉంది. ఒక పక్క మంద మేపుతూ ఉంది, దాన్ని సరిగ్గా చూసుకుంటుంది, ఇంకో పక్క వెళ్ళి చెప్తా ఉంది. చూడండి ఎంత బాధ్యత కలిగి ఉందో రాహేలు గురించి. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి బాధ్యత మనం కూడా నేర్చుకోవాలి. అలాంటి బాధ్యతలో మనం కూడా ఉండాలి. మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన కుటుంబంలో ఎవరికైనా బలహీనత కలిగినప్పుడు, మన కుటుంబంలో ఎవరికైనా నెమ్మది లేని పరిస్థితి వచ్చినప్పుడు, ఆ దేవుని దాసునికి ఫోన్ అందుబాటులో లేనప్పుడు నువ్వేం చేయాలి? డాక్టర్ దగ్గర పోదాం అనకూడదు. మొదట మనం ప్రార్థన చేసుకోవాలి. మొదట మనం దేవుని స్తుతించాలి. మొదట దేవుడు మంచి సలహా, ఆ డాక్టర్ దగ్గరికి పోతే బాగా జరుగుతుంది, ఇట్లాంటి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇట్లాంటివి కాదు మనం చేయాల్సింది. మొదటిగా మనం దేవుని స్తుతించాలి. ప్రభువా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, వ్యాపారంలో నష్టం వస్తుంది, వ్యాపారంలో మంచి ఆశీర్వాదాన్ని దయచేయండి, అనారోగ్యంతో బాధపడుతున్నాం, అనారోగ్యాన్ని తీసివేయండి అని చెప్పి ఇలా బాధ్యత కలిగి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాబాను మందను చూసినప్పుడు, దాని తర్వాత రాహేలు చూసినప్పుడు యాకోబు కంటతడి పెట్టుకుంటాడు, ఏడుస్తాడు. లాబాను దేవుడు బాగా ఆశీర్వదించాడు, లాబాను దేవుడు దీవించాడని చెప్పి ఆనందంతో ఏడుస్తూ ఉన్నాడు. ఆ కుటుంబంతో దేవుడు నన్ను చేర్చినందుకు. ఈనాడంటే ఒక ఊరికి ఏం చేసుకుంటాం? ఫోన్లు చేసుకుంటాం, అవునా కదా? మీరు ఎట్లా ఉన్నారు అని చెప్పి ఆ ఊర్లో ఉన్నవారిని మనం వెళ్ళి పలకరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచే మనం ఏం చేయొచ్చు? ఫోన్ చేయొచ్చు, లేకుంటే వీడియో కాల్ చేయొచ్చు. వాళ్ళని చూస్తూ మనం మాట్లాడు. వేరే దేశంలో ఎక్కడున్నా సరే వీడియో కాల్. ఆ కాలంలో అలా ఉండేది కాదు. ఒక్కసారి నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా, మళ్ళా నువ్వు వచ్చి చూసేంత వరకు వీళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఇప్పుడు తండ్రి తల్లి ఏం చేశారు? యాకోబును నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదని చెప్పి పంపించేశారు. ఇక్కడ లాబాను ఉన్నాడో లేదో తెలియదు.
వీళ్ళు వెళ్ళిపోయినట్టు ఆయన కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు, తెలియదు. కానీ చూసినప్పుడు అదొక తెలియని ఆనందం. నా తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వచ్చేసాను ఒంటరిగా. నేను చెప్పాను కదా, యాకోబు గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను. యాకోబు ఎప్పుడూ తల్లిదండ్రులు విడిచిపెట్టి ప్రయాణం చేయలేదు. మొట్టమొదటిసారిగా ప్రయాణం చేస్తున్నాడు హారానుకు. ఆ సమయంలో మార్గమధ్యంలో ఎంతో భయపడ్డాడు. కానీ చివరికి తాను గమ్యం చేరుకున్న తర్వాత ఎంత సంతోషిస్తున్నాడో. హల్లెలూయా, హల్లెలూయా. రాహేల్ని చూసి, ఆ మందను చూసి లాబానును దేవుడు ఆశీర్వదించాడని సంతోషిస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. రాహేల్లో మొదటి లక్షణం ఏంటి అంటే, రాహేలు తండ్రికి సహాయం చేస్తూ ఉంది. ఎవరికి సహాయం చేస్తూ ఉంది? చెప్పండి గట్టిగా. ఎవరికి సహాయం చేస్తూ ఉంది? దేవుని దాసునికి ఎవరు సహాయం చేయాలా? చెప్పండి. అయ్యనే అయ్యనే చేసుకుంటాడులే. ఉదయం లేస్తానే అయ్యనే వంట చేయాలా, అయ్యనే పరిచర్య చేయాలా. మనం తీరుబాటుగా ఎన్ని గంటలకు పోదాం? చెప్పండి గట్టిగా. తలలు కింద పడేసినారు అప్పుడే. మనం తీరుబాటుగా 10:30కు పోదాం, అయ్యనే పాటలు పాడుకొని. బాధ్యత పెరగాలి. ఇది నా ఒక్కడిదా సంఘం? చెప్పండి గట్టిగా, నోరు తెరవండి. ఇదే నా ఒక్కడిదా? ఎవరిది సంఘము? చెప్పండి, ఎవరిది సంఘము? మనది అన్నప్పుడు ఏం చేయాలా? మన చెయ్యి ఉండాలా లేదా? మన సంఘంలో మన చెయ్యి ఉండాలా లేదా? మన చేతులు వచ్చి అయ్య చెయ్యి మొదటిగా వస్తుంది, మన చేతులు వచ్చేసరికి 10-11 అవుతుంది. అలా ఉండకూడదు. మనం ఏదైనా సరే సహకారంగా ఉండాలి. ఏ విషయంలోనైనా సరే రాహేలు తండ్రికి సహకారంగా ఉన్నట్లు మనం కూడా మన తండ్రికి, దేవుని దాసునికి సహకారులుగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రాహేల్లో రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 29వ అధ్యాయం 28వ వచనాన్ని వినిపించండి. 29వ అధ్యాయం 28వ వచనం. యాకోబు అలాగు చేసి ఆమె వారము అతనికి భార్యగా ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు హద్దులు పెట్టుకున్నది. రెండో విషయం ఏంటంటే, రాహేలు హద్దులో ఉన్నది. ఎట్లా ఉన్నది? చెప్పండి గట్టిగా, నా వైపు చూడాలి. ఎట్లా ఉన్నది? హద్దులో ఉన్నది. హద్దు ఉండాలి మనకేముండాలి? చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. యాకోబు మామ దగ్గరికి వచ్చాడు, లాబాను దగ్గరికి. వచ్చినప్పుడు యాకోబు తన కుమార్తెల్లో ఒక కుమార్తెను నాకు ఇమ్మని అడిగాడు. ఆ కుమార్తెను రాహేల్ని ఇమ్మని అడిగాడు. అడిగితే అప్పుడు వాళ్ళ మామ చెప్పాడు, నువ్వు నాకు 7 సంవత్సరాలు ఏం చేయమన్నాడు? కొలువు చేయమని చెప్పాడు. అంటే పని చేయమని చెప్పాడు. 7 సంవత్సరాలు నువ్వు పని చేయి, ఆ తర్వాత నా కుమార్తెను ఇస్తాను అని చెప్పాడు. సరే అని చెప్పి 7 సంవత్సరాలు చేసేసాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఒక దినాన వివాహం గురించి ఎత్తాడు. మామ 7 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా నేను వివాహం చేసుకుంటానంటే, సర్లే చేసుకుందులే అని చెప్పేసి అలా ఇలా చేసేసి ఏం చేశాడు మామ? మోసం చేసి పెద్ద కుమార్తెని ఇచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మామ ఇలా చేసావు, నాకు పెద్ద కుమార్తెని ఇచ్చావు అంటే, అప్పుడు వాళ్ళ మామ అన్నాడు, పెద్ద కుమార్తెను పెట్టుకొని చిన్న కుమార్తెకి నేను ఎలా వివాహం చేయాలి? అది బాగోదు కదా, ఆమెకి ఏదైనా లోపం ఉంది అనుకుంటారు, అందుకని నేను పెద్ద కుమార్తెను నీకు ఇచ్చి చేసేసాను. ఒకవేళ రెండో కుమార్తె కూడా కావాలంటే మళ్ళొక్క 7 సంవత్సరాలు నాకేం చేయమన్నాడు? కొలువు చేయమన్నాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? చెప్పండి గట్టిగా. గమనించండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ 14 సంవత్సరాలు యాకోబు ఎక్కడ ఉన్నాడు? తన మామ ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎప్పుడైనా సరే మొట్టమొదటిగా యాకోబు ప్రేమించింది ఎవరిని అంటే రాహేల్ని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? వాళ్ళిద్దరిలో చనువు ఉంటుంది. కానీ గమనించండి, రాహేలు హద్దులు పెట్టుకొని నివసించేది.
ఎప్పుడు దొంగ వేషాలు వేయలే. ఈనాడు యవనస్తుల్ని మనం చూస్తున్నాం, పెళ్లి కాకముందనే ఏమేమో జరిగిపోతున్నాయి. కానీ ప్రియ సహోదరుడు, రాహేల్ ఏం చేసిందంట? హద్దులు పెట్టుకున్నది. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఇప్పుడు మనం వాక్యం చదివాం, 29వ అధ్యాయం 28వ వచనం చదివాం. చదవండి మరొకసారి, ఆ మాట చదవండి. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చదువుతున్నాం? సంపూర్తి అయినది. ఏం చదువుతున్నాం? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి అమ్మా, ఇంకా గట్టిగా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 14 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈ కుమార్తెని మన ఎవరు అడుగుతున్నారు? యాకోబు అడుగుతున్నాడు. చూడండి, గమనించండి ప్రియ సహోదరుడా, ఇప్పటి వరకు ఈ 14 సంవత్సరాల వరకు రాహేలు హద్దులు దాటలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గమనించండి, ప్రేమించుకున్నారు, ఇద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, వాళ్ళ దగ్గరకు వచ్చి ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ అలా జీవించలే, వాళ్ళు హద్దులు పెట్టుకున్నారు. మా తండ్రి నీకు ఇచ్చేంత వరకు నా విషయంలో నేను హద్దులు పెట్టుకుంటాను. ప్రియ సహోదరి సహోదరా, దేవుని విషయంలో కూడా నువ్వు హద్దులు పెట్టుకోవాలి. నా వైపు చూడాలి అందరూ. ప్రియ సహోదరి సహోదరా, అన్య ఆచారాలు నేను ఆచరించను అని నీకు హద్దులు ఉండాలి. దేవుని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా జీవించాలి. రాహేలు ఈ విషయంలో చాలా కఠినంగా ఉంది. ఎప్పుడు యాకోబు కనిపించినా సరే ఎగిరిపోయి మీద పడలే, హద్దులు పెట్టుకున్నది. నా తండ్రి లాబాను ఆ రాహేలుకి ఇచ్చేంత వరకు, యాకోబుకి ఇచ్చేంత వరకు నేను హద్దుల్లోనే ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉన్నంత వరకు హద్దులు పెట్టుకొని బయటికి వెళ్ళిన తర్వాత నీ హద్దులు మీరిపోతున్నావేమో, ఎవరు చూడట్లేదులే, ఏం చేసినా పర్వాలేదులే అని చెప్పి నువ్వు హద్దులు మీరిపోతున్నావేమో. నలుగురు చెప్తున్నారు కదా, ఇది మంచిదే కదా అని చెప్పి దేవుని ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు చెప్పిన మాట విని నీ హద్దులు నువ్వు దాటేస్తున్నావేమో. అలా దాటకూడదని దేవుడు ఈరోజు రాహేల్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా. నీ హద్దు నీకు ఉండాలి. ఎక్కడికి పోయినా సరే నువ్వు హద్దుల్లో జీవించావంటే నీ గురించి నలుగురు సాక్ష్యం చెప్తారు. నువ్వు హద్దులు మీరినావంటే నీ సాక్ష్యం పోతుంది. అపోస్తులైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. మన సాక్ష్యాన్ని మనం ఏం చేసుకోవాలి? చెప్పండి గట్టిగా. మన సాక్ష్యాన్ని మనం ఏం చేసుకోవాలి? కాబట్టి నలుగురు చెప్తున్నారు, చేసే అంటే వాళ్ళ మాట వింటున్నావు నువ్వు. నీలో ప్రత్యేకత ఏది? వాళ్ళు చెప్పిన మాట వింటే నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవడం? ఇంకా దేవుణ్ణి నమ్మినావంటే నీ హద్దులు నీకు ఉండాలి. హల్లెలూయా. చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోసేపును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరిని చెప్పండి? ఎవరిని? యోసేపు హద్దు పెట్టుకున్నాడు. చూడండి ఎంత మంచిగా జీవించాడో జ్ఞాపకం చేసుకుంటే. తన తండ్రి దగ్గర, అన్నల దగ్గర ఉన్నంత సేపే కాదు తను హద్దులు పెట్టుకున్నది. తనను వేరే దగ్గరికి అమ్మేశారు. యోసేపును అమ్మేసినా సరే, పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నా సరే, ఆయన అన్నిటి మీద అధికారం ఇచ్చినా సరే, యోసేపు ఏం పెట్టుకున్నాడు? హద్దు పెట్టుకున్నాడు. చెప్పండి గట్టిగా, హద్దు పెట్టుకున్నాడా లేదా? చెప్పండి. ఆమె యోసేపు దగ్గరికి వచ్చి నాతో శయనించమని చెప్పినప్పుడు చూడండి, హద్దు దాటలేదు. అర్థమవుతుందా? వింటున్నారా? వాక్యం జాగ్రత్తగా వినండి, నా వైపు చూడాలి. హద్దు దాటలేదు.
అక్కడి నుంచి ఆయన ఏం చేశాడని రాయబడింది, పారిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కర్చీఫ్ ఉందా? రైట్, ఇట్లా 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 పట్టుకో, అట్లా కింద కింద పట్టుకో. యోసేపు ఇలా ఉన్నాడు, నా వైపు చూడాలి. యోసేపు వచ్చాడు, పోతిఫర్ భార్య దగ్గరికి వచ్చి, ఆమె యోసేపు దగ్గరికి వచ్చింది. యోసేపు చూడటానికి చాలా అందంగా ఉంటాడు, యవనస్తుడు, మంచి బలం కలిగిన వాడు. యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు భయపడుతున్నాడు. భయపడుతూ ఆమె వచ్చి ఆమె హద్దులు మీరి ఆమె ప్రవర్తిస్తుంటే యోసేపు ఏం చేశాడంటే, నాకు ఇల్లంతటి మీద అధికారం ఉంది, కానీ నీ మీద నాకు అధికారం అని చెప్పి ఆమె ఏం చేసిందంటే తన వస్త్రాన్ని పట్టుకున్నది. యోసేపు వస్త్రాన్ని పట్టుకుంటానే ఆయన ఆ వస్త్రం పట్టుకున్నా సరే అక్కడి నుంచి ఏం చేశాడని రాయబడింది, పారిపోయాడు. ఇప్పుడు ఈ వస్త్రం ఎవరి చేతిలో ఉంది? కూర్చో. ఎవరి చేతిలో ఉంది? ఈ వస్త్రాన్ని పట్టుకొని ఏం చేసిందో తెలుసా? ఈ వస్త్రాన్ని పట్టుకొని ఏం చేసినా, ఆయనే నా దగ్గరికి వచ్చి శయనించమని చెప్పాడు. చూడు, ఆయన వస్త్రం కూడా నా దగ్గర ఉందని చెప్పి తన భర్తకు అబద్ధం చెప్పించి ఆయన ఎక్కడ పెట్టింది? చెరసాల్లో పెట్టించి. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నిజము ఎవరికి తెలుసు? తన సాక్ష్యాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ సాక్ష్యాన్ని నువ్వేం చేసుకోవాలి? చెప్పండి గట్టిగా. నీ హద్దులు నీకు ఉండాలి. నీ హద్దులు దాటి నువ్వు ప్రవర్తించకూడదు. నువ్వు హద్దులు పెట్టుకోవాలి. ఒక బలమైన నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. నువ్వు తీసుకుంటే, గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి, నువ్వు తీసుకుంటే నీ హద్దును నువ్వు దాటకుండా నీ అదుపులో ఉంచుకొని ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడు అందులో నిన్ను కాపాడడానికి సహాయం చేస్తాడు. ఒక నిర్ణయంలో మనం ఉండాలి. నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఒక స్టాండ్ మనం తీసుకోవాలి. అంటే ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఒక ఆసక్తికరమైన ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో నిలబడాలి. అంతే, చావైనా బతుకైనా ఇదే నాకు. దీంట్లో నుంచి నేను బయటికి రాననే ఒక నిర్ణయం నీలో ఉండాలి. ఒక విశ్వాసిగా నీలో బలంగా ఉండాలి. ఎన్ని ఆటంకాలు నీ జీవితంలో వచ్చినా, ఎన్ని ఇబ్బందులు నీ జీవితంలో వచ్చినా, ఎన్ని ఇరుకు పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా, నీవు తీసుకున్న నిర్ణయాన్ని నీవు దాటి బయటికి పోకూడదు. నువ్వు అలా పోతివా, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోలేవు. 14 సంవత్సరాలు రాహేలు తన హద్దులో ఉండి కాపాడుకుంటా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు మాత్రం ఖచ్చితంగా నేను రాహేల్ని వివాహం చేసుకోవాలని తన హద్దులు తాను చేసుకొని ఎంతో చక్కగా ఉండేవాడు. కానీ మామ మోసం చేశాడు. మామ ఏం చేశాడు? మోసం చేశాడు. తన హద్దును తాను మీరిపోయాడు. కానీ యాకోబు చూడండి, 14 సంవత్సరాలు ఇచ్చిన మాట ప్రకారం ఏం చేస్తూ వచ్చాడు? కొలువు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదివినిపించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదివినిపించండి. వివాహము, గట్టిగా త్వరగా. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. హల్లెలూయా. ఎవరు తీర్పు తీరుస్తారంట? దేవుడు తీర్పు తీరుస్తాడు.
గమనించండి ప్రియ సహోదరి సహోదరా, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం జాగ్రత్తగా వినండి. నీ హద్దులు నీకు ఉండాలి. నీ చూపుల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ నడవడికలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి. నీకు వివాహమైన నాటి నుంచి నువ్వు మరణించేంత వరకు నీ జీవిత కాలమంతా నమ్మకత్వాన్ని నీ భర్తకు, నీ భార్యకు కనపరచాలని దేవుడు ఈరోజు రాహేల్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా. వేశ్యులకు, వ్యభిచారులకు ఎవరు తీర్పు తీరుస్తారంట? ఒక మాట చెప్పనా, సహోదరులను మనం చూసినప్పుడు, ఒక స్త్రీని మనం చూసినప్పుడు, పురుషులారా జాగ్రత్తగా వినండి, ఒక స్త్రీని మనం చూసినప్పుడు, ఆ స్త్రీని మనం చూసినప్పుడు మన చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలి? మా స్త్రీలారా, ఒక పురుషుణ్ణి చూసినప్పుడు నీ కంటి చూపు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఒక మాట జాగ్రత్తగా వినండి, దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఒక యవన కుమార్తె, ఒక యవన కుమారుడు కలుస్తేనే, అంటే వివాహం కాకుండా కలుస్తేనే పాపమని చెప్పట్లే. జాగ్రత్తగా గమనించండి, నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. నీ కంటి చూపుతో తేడాగా చూసినా కానీ అది వ్యభిచారమే, నీ కంటి చూపుతో. అందుకే స్త్రీల విషయంలో పురుషుల విషయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఇచ్చిన భర్తను నువ్వు నమ్మకంగా ప్రేమించాలి. నీకు ఇచ్చిన భార్యను నువ్వు నమ్మకంగా ప్రేమించాలి. ఇవి కాదని నువ్వు వేరేది ఏదైనా చూసావు అంటే, తప్పుడు ఆలోచనలతో, తప్పుడు నిర్ణయాలతో నువ్వు చూసావు అంటే అది పాపమే, అది వ్యభిచారమే, అది వేశ్య ఆలోచనలే. మనకు ఇలా చేసినందుకు ఎవరు తీర్పు తీరుస్తారంట? అందుకే మన జీవితంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. హల్లెలూయా. అందుకే యోసేపు ఏం చేశాడు? అక్కడి నుంచి ఆమె ప్రేరేపిస్తుందని చెప్పి ఈయనేం చేశాడు? అక్కడి నుంచి ఒకవేళ నీకు అలాంటి ఆలోచనలు వచ్చాయి అనుకోండి, ఒక స్త్రీని చూసినప్పుడు, ఒక పురుషుని చూసినప్పుడు నీకు అలాంటి ఆలోచనలు వచ్చాయి, వెంటనే నువ్వు చేయాల్సిన పని అది. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ కన్ను నిన్ను ఇబ్బంది పెట్టిన ఎడల, చెప్పండి గట్టిగా, ఎందుకు ఊరికేనే కాదు దేవుడు చెప్పింది, నీ కన్ను నిన్ను ఇబ్బంది పెట్టిన ఎడల అంటే ఏ విషయంలో? ఇలాంటి విషయాల్లో నిన్ను ఇబ్బంది పెట్టిన ఎడల నీ కన్ను ఏం చేయాలంట? నష్టం ఏం లేదంట. నిజంగా కళ్ళు లేని వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. మనం అనవసరమైన పనికిమాల వాటిని అన్నిటిని చూస్తూ ఉన్నాం, అవును కదా? బయటికి వెళ్తే చాలు దరిద్రాలు చూడాల్సింది. ఇన్ని దరిద్రాలు నాయన, కానీ కళ్ళు లేని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హద్దుల్లో ఉన్న రాహేలు ఎలా ఉందంట? ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ హద్దుల్లో నీవు ఉన్నావా? దేవుడు మనకిచ్చిన వారిని మనం ప్రేమిస్తున్నామా? వారితో నమ్మకంగా ఉంటున్నామా? వాళ్ళని మోసం చేస్తున్నామా? అలాంటి పనులు మనము చేయకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది. చెప్పండి గట్టిగా, నరుడు ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కాదు? ఇలాంటి పనికిమాలిన వేషాలు వేస్తాడని. దేవుడు ఏం చేశాడు? ఒక వివాహం అనే బంధాన్ని దేవుడు ఏర్పరిచాడు.
ఓయమ్మా ఇప్పుడు ఒంటరిగా ఉంటే నాయనా ఎన్ని కార్యాలో చూస్తున్నాం కదా, వింటున్నాం కదా, ఎన్ని భయంకరమైన పనులు చేస్తున్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని స్తుతించాలి. ఎందుకో తెలుసా? నీవు దేవుని భయం కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరు భయం కలిగి ఉన్నాం? నిజంగా దేవుని స్తుతించాలి. మనం దేవుని స్తుతించాలి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు మన జీవితంలో. మనకు ఒక మంచి సతీమణినిచ్చి, మనకి మంచి భర్తనిచ్చి దేవుడు ఎంత కృప చూపించారు. వాళ్ళని మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొడవలు వస్తాయి. ప్రతి కుటుంబంలో ఏముంటాయి? చెప్పండి గట్టిగా. ప్రతి కుటుంబంలో ఏముంటాయి? ఉంటాయి, ఉండకుండా ఉండవు. అన్ని కుటుంబాల్లో ఉంటాయి. కానీ నువ్వు ఇంకా నీ భార్యను ప్రేమిస్తున్నావంటే అది నిజంగా దేవుడిచ్చిన కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకిచ్చిన పిల్లల్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మనకిచ్చిన పిల్లల్ని మనం ఏం చేయాలి? ఎప్పుడు కొడుతూ తిడుతూ ఉండకండి. ఒక్కొక్కసారి మనం ప్రేమించాలి. వాళ్ళని ఏం చేసుకోవాలి? దగ్గరికి తీసుకోవాలి. ఏం చేయాలా? చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఏం చేయాలా? దగ్గర తీసుకోవాలి. వాళ్ళని మనం ప్రేమించాలి. వాళ్ళు మనకిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన పిల్లలు. చూస్తున్నాం కదా, పిల్లలు లేక కొంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, కన్నీళ్లు గారుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ దేవుడిచ్చిన మన పిల్లల్ని బట్టి మనం సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆమె ఏం చేసింది? రాహేలు హద్దులు పెట్టుకున్నది. ఏం చేసిందమ్మా? వెనుకున్న వాళ్ళు చెప్పండి. ఏం చేసింది రాహేలు? హద్దులు పెట్టుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వివాహం జరిగేంత వరకు, వివాహం అయ్యేంత వరకు నేను నీ దగ్గరికి కానీ నువ్వు నా దగ్గరికి కానీ రానే రాకూడదు. మన మధ్యలో ఏముండాలి? హద్దు ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు లాబాను ఇంట్లో? ఏ రోజైనా స్వాతంత్రం ఉంది ఆయనకి. కానీ అట్లాంటి హద్దు మనకు ఉండాలి. అన్నిల్లో కలిసిపోవడానికి, అన్నిల ఆచారాలు ఆచరించడానికి మనకు ఏముండాలి? చెప్పండి గట్టిగా. నలుగురు చెప్పేశారు కదా, నేను పోయి చేశాను. నీకు వాళ్ళకి ఏంటి తేడా? దేవుని కోసం ప్రత్యేకించబడిన వాడు నువ్వు, దేవుని కోసం ఏర్పరచబడిన వాడు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. రోగం పోయినప్పుడు అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది. అవునా కాదా? బాధ పోయిందనుకోండి, ఇన్ని సంవత్సరాలు మన శరీరంలో ఉన్న బాధ పోయిందనుకోండి, మన ముఖంలో ఏం కనిపిస్తుంది? కనిపించదా? చెప్పండి గట్టిగా. కానీ రోగం లోపల ఉన్నా సరే, బాధ లోపలున్నా సరే, పైకి నువ్వు సంతోషంగా కనిపిస్తున్నావు చూడు, నువ్వు నిజంగా ఎవరు కుమారుడివి, ఎవరు కుమార్తెవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని ప్రత్యేకించబడిన వాళ్ళం. అందరు రోగం పోనీకి ఆడికి ఈడికి అన్ని ప్రయాసాలు పడుతున్నాయి. కానీ ఎన్ని చోట్లకు వెళ్ళినా రోగం బాగలేకపోయినా, రోగం బాగలేదని చెప్పి ఎన్ని డాక్టర్స్ చెప్పినా సరే, దేవుని మందిరానికి వచ్చి అయ్యా రోగం పోవాలని చెప్పి లోపలున్నా కానీ దాన్ని బట్టి బాధపడకుండా సంతోషపడుతూ దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు నిలబడుతూ ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నావు చూడు. ఎన్ని హద్దులు దాటుతున్నావు నువ్వు. హద్దులు పెట్టుకొని సహోదరి సహోదరుడా, జాగ్రత్త జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఈ హద్దులు ఉండుట మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాహేల్ ఏం పెట్టుకున్నది? మొదటిగా రాహేల్ ఏం చేసింది? తండ్రికి సహాయం చేసింది. రెండవదిగా రాహేల్ ఏం పెట్టుకున్నది? హద్దులు పెట్టుకున్నది. యవనస్తులారా, ముఖ్యంగా మీ గురించి నేను మాట్లాడుతున్నాను. యవన కుమారులారా, యవన కుమార్తెలారా, ముఖ్యంగా మీ జీవితంలో ఏముండాలి?
చెప్పండి గట్టిగా. హద్దులు ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి. మీరు మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే, మీ జీవితంలో దేవుడి కార్యాలు జరగాలంటే ఎవరిని ప్రేమించాలి? మీకు కావలసిన భాగస్వాములను ఎవరు అనుగ్రహిస్తారు? దేవుడు అనుగ్రహిస్తారు. నువ్వు ఎన్నుకున్నావంటే, నువ్వు ప్రేమించినావు అనుకోండి, జాగ్రత్త అండి. ప్రేమించిన వారికి వివాహం జరిగింది, మామూలు వివాహం జరిగే వారికి వ్యత్యాసం చెప్తాను చూడండి. మనం ప్రేమించామనుకోండి ఇతరులని, బాగుంటుంది, ప్రేమిస్తారు. తర్వాత జీవితాంతం ఇద్దరి మధ్యలో ఏం కలుగుతూ ఉంటుంది? ఖచ్చితంగా ప్రేమించి వివాహం చేసుకున్న వాళ్ళు జీవితంలో కొనసాగించినట్లు, ఎక్కువ కాలం కొనసాగించినట్లు ఎక్కడో ఒక్కరినో ఇద్దరినో చూస్తూ ఉంటాం. కానీ దేవుడు భాగస్వాములను ఇచ్చి మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని ప్రేమించి మంచి భాగస్వాములను ఇచ్చి వాళ్ళతో వివాహం చేస్తే చూడండి ఎన్ని కుటుంబాలు సంతోషంగా గడుపుతున్నాయో. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో జాగ్రత్త వినండి యవ్వన కుమార్తెలారా, యవ్వన కుమారులారా. మీ జీవితంలో మంచి భాగస్వాములు కావాలి అంటే, మంచి భాగస్వాములు మీకు రావాలి అంటే నువ్వు ఎవరిని ప్రేమించాలి? నీ జీవితంలో నువ్వు ఏం ఏర్పరచుకోవాలి? హద్దులు ఏర్పరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని గమనిస్తాం. ఆదికాండము 31వ అధ్యాయం. అర్థమవుతుందా వాక్యం? చెప్పండి గట్టిగా. 31వ అధ్యాయం 19వ వచనాన్ని చదివినిపించండి. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు గృహ దేవతలను దొంగిల్లెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మూడో విషయాన్ని గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, రాహేలు గృహ దేవతలను ప్రేమించింది. ఏం ప్రేమించింది? అన్ని బాగానే చేసింది, కానీ ఏం చేసింది? గృహ దేవతలను ప్రేమించింది. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా దేవుడు ఆశీర్వదించేశాడు. వివాహం అయిపోయింది. ఎవరికి? రాహేలుకు, యాకోబుకు వివాహం అయిపోయింది. వివాహమైన తర్వాత చాలా ప్రేమించాడు. తర్వాత ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 14 సంవత్సరాల తర్వాత. కొలువు చేసి ఎవరి కోసం కష్టపడ్డాడు? ముందు ప్రేమించిందే ఎవరిని? ఆమెను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకుంటే మధ్యలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? లేయాని పెళ్లి చేసుకున్నాడు. మామ మోసం చేశాడు. ఇప్పుడు వరకు ఈయన మోసం చేస్తూ వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనని ఎవరు మోసం చేశారు? మామ మోసం చేశాడు. రైట్. ఇదంతా వాళ్ళ మధ్యలో సంధి కుదిరింది. మళ్ళొక 7 సంవత్సరాలు అలా కొలువు చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇదంతా చక్కగా బాగానే జరిగింది. ఆ తర్వాత ఇంకా వాళ్ళ కుటుంబ జీవితాన్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు యాకోబుకి ఎంతమంది భార్యలు ఉన్నారు తెలిసి? రాహేలుకు పిల్లలు పుట్టలే. రాహేలుకి ఎవరు పుట్టలే? పిల్లలు పుట్టలే. లేయక మాత్రం పిల్లలు పుట్టేశారు. రాహేలుకు పిల్లలు పుట్టలే. ఇప్పుడు రాహేలు ఏం చేసిందంటే, రాహేలు దాసిని తీసుకొని ఎవరితో పంపించింది? యాకోబుతో పంపించింది. నాకెట్లా పిల్లలు పుట్టలే, ఆమెతో అన్న కను అని చెప్పి ఆ కాలంలో అలా చేసేవారు. అలా పిల్లలు పుట్టిన తర్వాత ఈ లేయా యొక్క దృష్టి గమనించండి. లేయా యొక్క దృష్టి ఎట్లా ఉందంటే, లేయా రాహేల్ని ఎలా చూస్తుందంటే, నాకు పిల్లలు ఉన్నారు, నీకు అనే దృష్టి కనిపిస్తూ ఉంది. ఇది తట్టుకోలేకపోతా ఉంది. ఎవరు? అప్పుడు భర్త దగ్గరికి వచ్చింది. భర్త దగ్గరికి వచ్చి ఏమని చెప్పిందంటే, జాగ్రత్త వినండి. భర్త దగ్గరికి వచ్చి ఏమని చెప్పిందంటే, నాకు పిల్లల్ని ఇస్తావా ఇవ్వవా? నేను లేకుంటే నేను చచ్చిపోతాను. ఇదే తంతు. నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా లేదా? లేకుంటే నేనేమైపోతా? చెప్పండి, గమనించండి. ఎందుకు ఈమెకు పిల్లలు లేకుండా అయిపోయారు అంటే, గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈమె దేన్ని ప్రేమిస్తా ఉంది? లోకానుసారమైన వాటిని ఏం చేస్తుంది? ఈమె ప్రేమిస్తూ ఉంది. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాహేల్ని ఎంతో ప్రేమించాడు యాకోబు. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డాడు.
ఆమెతో సంతోషంగా ఉండాలని ఆశపడ్డాడు. కానీ రాహేలు హద్దులు పెట్టుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నది. రాహేలు తండ్రికి సహాయం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా చేసింది. కానీ రాహేలు చేసిన పని ఏంటంటే విగ్రహాలను దొంగిలించింది. ఏం చేసింది? గమనించండి, ఇదంతా అయిపోయింది. మంచిగా కుటుంబాన్ని చూసుకుంటున్నారు. వాళ్ళకు తండ్రికి లాబానుకు కొన్ని గొర్రెలు ఉన్నాయి, యాకోబుకు కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఈ ఆస్తి అంతా పంచుతున్నాడు. ఇలా పంచే కార్యక్రమం జరుగుతుంది. ఇలా అయిపోయిన తర్వాత యాకోబు ఏమనుకున్నాడంటే తన స్వదేశానికి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎక్కడి నుంచి ఆయన మోసం చేసి వచ్చాడో అక్కడికే తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో, ఇంకా అన్నీ ఇచ్చేశారు, వెళ్ళిపోయిన సమయంలో రాహేలు ఏం చేసింది? తండ్రి ఇంట్లో ఉన్న విగ్రహాలను దొంగలించి దాచిపెట్టి తీసుకుపోయింది. ప్రియ సహోదరి సహోదరా, గమనించండి. ఈ విషయాన్ని ఎందుకు మీ మధ్యలో ఉంచుతున్నానంటే, మనం కూడా కొన్ని విషయాల్లో లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాం, లోక పద్ధతులను ప్రేమిస్తూ ఉన్నాం. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? మన జీవితంలో మంచి ప్రాముఖ్యమైన పెద్ద ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనము ఒక్కొక్కసారి చేసే కొన్ని పనికిమాలిన పనులను బట్టి మనం దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. అవి ఏంటో తెలుసా? వివాహ విషయంలో చాలామంది లోకానుసారమైన పద్ధతులను ఆచరిస్తుంటారు. కొన్ని పద్ధతులు మనం మానుకోవాలి. ఈరోజు నీకు కఠినంగానే అనిపించవచ్చు, కానీ నువ్వు ఇలా చేయడం తప్పదు. నువ్వు లోక విషయంలో నువ్వు లోక విషయాల్ని లోక విషయాలను నువ్వు ప్రేమించి నువ్వు అలాగ కొనసాగించబడినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని కోసం ప్రత్యేకమైన జీవితాన్ని ఒకసారి ఎంచుకున్న తర్వాత నువ్వు ముందుకే పోవాలి, కానీ మళ్ళీ వెనక్కి చూడకూడదు. మనం జీవితం అనే ప్రయాణంలో ముందుకు సాగుతున్నాం. ఒక దశ దగ్గరకు వచ్చేసరికి ఒక పెద్ద ఆటంకమే వచ్చింది, అది వివాహము. ఆ వివాహంలో ఏం జరుగుతుందంటే లోకమైన పద్ధతులు, లోకమైన ఆచారాలు, లోకమైన కట్టుబాట్లు ఇవి నీకు రుద్దుతున్నారు. దీనికి నువ్వు ఏం చేస్తున్నావు అంటే సహకరిస్తున్నావు. తప్పదు, ఏం చేయాలి అని చెప్పి నువ్వు ఆలోచన చేయకుండా నువ్వు ఏం చేస్తున్నావు? చేస్తున్నావు. సహకరించిన తర్వాత ఏం జరుగుతుంది? గొప్ప నష్టాన్ని నువ్వు చూస్తున్నావు. ఈరోజు నేను ఎత్తి చూపించలేను, కానీ కొంతమంది జీవితంలో నష్టం ఉంది. అది ఇప్పటికి అనుభవిస్తూనే ఉన్నారు. ఇది మనం చేసిన, చెప్పండి గట్టిగా, పొరపాటు. ఇది మనం చేసిన పొరపాటు. ఇది జరుగుతూ ఉంది మన గృహంలో, మన ఇంట్లో, మన విశ్వాస జీవితంలో ఇది జరుగుతూ ఉంది. రాహేలు దొంగతనం చేసింది, దాన్ని దాచిపెట్టింది. తర్వాత తన కుటుంబము తన భర్తతో తన ప్రయాణం కొనసాగించాలి కాబట్టి తన ప్రయాణమే కొనసాగిస్తున్న సమయంలో మార్గమధ్యంలో తెలిసింది. మార్గమధ్యంలో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. తర్వాత ఈయన బొచ్చు కత్తిరించి అన్నిటికీ లాభాను తన దగ్గర ఉన్న గొర్రెలన్నిటికీ బొచ్చు కత్తిరించేసి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి చూసేసరికి ఏం లేవు, విగ్రహాలు లేవు. ఏం లేవు? చెప్పండి గట్టిగా. విగ్రహాలు ఏమైనా అని చెప్పి చూస్తే అప్పటికే ఎవరు లేరు. యాకోబోలు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఆయన స్పీడ్గా యాకోబు వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతుంటే ఆయన కనుక్కొని వచ్చేసరికి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఏం జరిగిందో చూడండి. రాహేలు విషయంలో ఏం జరిగిందో గమనించండి. ప్రియ సహోదరి సహోదరా, కనుక్కొని లాబాను యాకోబు దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చాడు? యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు దగ్గరికి వస్తానే యాకోబుతో అంటాడు, యాకోబు, దయచేసి నా దేవతలను, నా గృహ దేవతలను నాకు ఇచ్చే అని అడిగాడు. ఏమన్నాడు? యాకోబు అన్నాడు, మేం తీసుకోలేదు. యాకోబు తెలియదు రాహేలు దొంగతనం చేసింది. యాకోబుకు తెలియదు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు వింటున్నారా? ఎవరు దొంగతనం చేసింది ఎవరికి తెలియదు. రాహేలు దొంగతనం చేసింది యాకోబుకు తెలియదు. ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది.
మీరు చేశారని లాబాన్ అంటే మేము చేయలేదని యాకోబు అంటున్నాడు. గొడవ జరిగింది. అప్పుడు యాకోబు ఏమన్నాడంటే, ఒకవేళ మేము కానీ దొంగతనం చేసినట్లయితే మా దగ్గర విగ్రహాలు దొరికినట్లయితే ఎవరు తీశారో వాళ్ళు చనిపోతారని చెప్పాడు. ఏం చెప్పాడు? జరిగింది ఆ పని. యాకోబుకు రాహేలుకు 2 కుమారులు పుట్టారు. 2 కుమారులు. ఒకరు యోసేపు, 2 బెన్యామీను. బెన్యామీను కడుపులో ఉన్నాడు. ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన పడుతున్న సమయంలో ఆ బెన్యామీను బయటకు వచ్చాడు. బెనాయా అనే పేరు పెట్టాలని ఆశపడింది ఎవరు? రాహేలు. అప్పుడు ఆ పేరు పలికి ఆ రాహేలు ఏమైపోయిందంటే చనిపోయింది. అప్పుడు యాకోబు ఆ కుమారుని తీసుకొని బెన్యామీను అని పెట్టాడు. ఏమని పెట్టాడు? బెన్యామీను అని పేరు పెట్టాడు. చూడండి, నేను ఇదంతా ఎందుకు చెప్తూ వచ్చానంటే, విగ్రహాలు దొంగలించినందుకు ఆమె ఏమైపోయింది? విగ్రహారాధన చేసినందుకు మన కుటుంబంలో ఏం జరుగుతూ ఉంది? చెప్పండి. వాక్యం అర్థమైందా? మళ్ళీ చెప్పాలనా? అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేస్తే మనకు నష్టం వస్తుంది? అందుకు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము నష్టపోయేవారిగా ఉండకూడదు. మనం ఆశీర్వదించబడేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని చూచి నిన్ను ఆశీర్వదించాలి అంటే జాగ్రత్తగా. దేవుడు మనల్ని చూచి మనల్ని ఆశీర్వదించాలి అంటే మన జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితం ఎవరికి కనిపించాలి? దేవునికి కనిపించాలి. నీలో ఏం కనిపిస్తూ ఉంది? విగ్రహారాధన కనిపిస్తావు. నీలో ఏం కనిపిస్తూ ఉంది? మోసం కనిపిస్తావు. నీలో ఏం కనిపిస్తుంది? లోకపు ఆశ్చర్యాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదించలేడు. ఖచ్చితంగా మన జీవితంలో నష్టం కలుగుతుందంటే ఖచ్చితంగా మనం ఏం చేశాము? పొరపాటు. మొదటి 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంది ఎవరు? రాహేలు. మరి 3వ విషయానికి వచ్చేసరికి ఏం చేసింది? మరి మనం ఏం చేస్తున్నాం? మొదట్లో బాగా దేవుని స్తుతిస్తున్నాం, మధ్యలో కొన్ని విషయాల్లో ఏం చేస్తున్నాం? మనము పొరపాట్లు చేస్తున్నాం. ఇలా పొరపాట్లు చేసి నువ్వు కాదు అనుభవించేది, నీ పిల్లలు అనుభవిస్తున్నారు. పిల్లలు పుట్టనంత వరకు ఒక నరకం. తర్వాత దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళు పిల్లలు పుట్టబోతే ఒక తండ్రిగా ఒక తల్లిగా ఎంత నరకం అనుభవిస్తుంటారో మీరు. అది జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. ఎందుకు అంటే మనం చేసిన పొరపాట్లు. రాహేలు ఏమైపోయింది? యాకోబుకు తెలియదు ఈ పొరపాటు చేసిందని. రాహేలు దొంగతనం చేసిందని ఎవరికి తెలియదు? తెలియక ఆయన ఏం చేశాడు? తర్వాత ఆ దొంగతనం చేసిందని చెప్పి రాహేలు దొంగతనం చేసిందని తెలిసినప్పుడు యాకోబు ఎంతగా ఏడుస్తాడు. గమనించండి. ఆదికాండం 35వ అధ్యాయం 17వ వచనాన్ని చదివి వినిపించండి. యాకోబు 35వ అధ్యాయం 17వ వచనం. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇది నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతిపోనేను. ఆ ప్రాణము పోచుండగా బెనోని అనే పేరు పెట్టాను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ బెన్యామీనును కనేటప్పుడు జాగ్రత్తగా, ఆ బెన్యామీనును ప్రసవ సమయంలో కనేటప్పుడు ఎంత నరకం అనుభవించిందో ఆ రాహేలు, ఎంత బాధను అనుభవించిందో. ప్రసవంలోంచి కనేటప్పుడు ఆ మంత్రసాని అంటే ఇప్పుడంటే డాక్టర్లు, అప్పుడు కాలంలో డాక్టర్లు ఉండేటోళ్ళు కాదు. అప్పుడు ఈ మంత్రసానిలో వెళ్ళి ఏం చేసేవాళ్ళు? ప్రసవం చేసేవాళ్ళు. ఆ మంత్రసాని ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నీ కుమారుడు పుట్టాడంటే ఆ బాధ తట్టుకొని, నాకు రోదనలో పుట్టాడని బెనోని అని పేరు పెట్టింది. అప్పుడు ఆయన తీసుకొని బెన్యామీను అని పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టిన తర్వాత ఆమె ఏమైపోయింది? చనిపోయింది. నిజంగా ఇది ఎంత బాధాకరమో కదా. రాహేలు తన జీవితంలో చేసిన పొరపాటు. ఈరోజు మన జీవితంలో మనం పొరపాట్లు చేయొద్దండి. దేవుని శాపము, ఉగ్రత మనం తెచ్చుకోకూడదు. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్నామంటే ప్రత్యేకంగా జీవించాలి, అంతే. నీ హద్దులు నువ్వు పెట్టుకోవాలి. మందిరంలో ఉన్నంతసేపు హద్దులు, బయటికి వెళ్ళిన తర్వాత హద్దులు దాటి నువ్వు ప్రవర్తించినావు అంటే నువ్వు కాదు భయపడాల్సింది, నీ పిల్లలు బాధపడాలి. ఆ పరిస్థితి ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు తీసుకురావు అని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు గురించి ఏం చెప్పాలి? చూడండి ఎంత మంచి వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. మనం చేసే కొన్ని పొరపాట్లు, మనం కొన్ని తప్పిదాల వలన మన పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు మన పిల్లలు పడకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 వచనాల్లో చూస్తే ఆమె ప్రసవ వేదనలో ఎంత వేదన పడుతుంది. నిరీక్షణ లేదు, ఆమెకేం లేదు? నిరీక్షణ లేదు. అసలు విగ్రహాలను దొంగలించకూడదని తెలుసు కదా, విగ్రహాల జోలికి పోకూడదని ఎవరికి తెలుసు? రాహేలుకు తెలుసు. కానీ ఏం చేసింది ఆమె? చేయొచ్చిన అలా పని? చెప్పండి గట్టిగా. చేయకూడదు కదా, తెలుసు మనకు. తెలియకుండా ఏం లేదు, వాక్యం చెప్తుంటాం, వింటుంటారు. కానీ ఏమన్నా అంటే, అయ్యా నువ్వేమనుకోకయ్యా, నాకు చెప్పేస్తారు. ఇంక నేనేమనుకోవాలా? సహోదరా జాగ్రత్త, ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో. నీవు కఠినంగా నిర్ణయం తీసుకుంటే, జాగ్రత్తగా నువ్వు కఠినంగా నిర్ణయం తీసుకుంటే ఏ మనుష్యుడు కానీ నిన్ను ప్రలోభించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు నీ దగ్గరకు వచ్చి మాట్లాడలేరు, అంతే. నీ నిర్ణయానికి అంతే శిరస్సు వంచాలి, అంతే. నువ్వు తీసుకునే ఒక నిర్ణయం నీ భవిష్యత్తును, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు జీవించిన కాలం చాలా తక్కువ జీవించింది. వివాహమైన నాటి నుంచి చాలా తక్కువ కాలం జీవించింది. కానీ తక్కువ కాలంలో 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, ఏం చేసేది ఆమె? తండ్రికి సహకరించేది. రెండోది, ఆమె ఏం చేసింది? హద్దులు పెట్టుకున్నది. మూడవదిగా ఆమె ఏం చేసింది? విగ్రహాలను ఏం చేసింది? దొంగిలించింది, ప్రేమించింది. మనం అలా చేయొద్దు. ఇప్పుడు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. రాహేలు జీవితంలో మనం ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు చెప్పండి. 3 విషయాల్లో మనం ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు. మొదటి 2 మనం తీసుకోవాలి. మన తండ్రికి, దేవుని దాసునికి మనం ఏం చేయాలి? సహకారులుగా ఉండాలి. రెండో విషయం ఏంటిది? హద్దులు పెట్టుకోవాలి. దేవుని విషయంలో నువ్వు హద్దులు కలిగి ఉండాలి. మూడో విషయము, నువ్వు అస్సలు చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా నీవు, నీ కుటుంబం ఉందురుగాక. మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించాలి. ప్రభువా, ఈరోజు రాహేలు గురించి మాతో మీరు మాట్లాడిన మాటల్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, రాహేలు తండ్రికి సహకరించినట్లుగా
మేము కూడా ప్రభువా నీ దాసునికి అదే రీతిగా నీకు సహకరించే వారిగా ఉండటానికి కృప చూపించండి యేసయ్యా అని చెప్పి మోకరించిన మనమందరం 2 చేతులు పైకెత్తుతాం. ఒకవేళ నువ్వు మోకరించలేకపోతే లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించు. ప్రభువా అయ్యా స్తోత్రం నాయన. అయ్యా నేను రాహేలులాగా ప్రభువా నా తండ్రికి దాసునికి సహకరించే వాళ్ళుగా ఉండాలి. రాహేలులాగా తండ్రి నేను హద్దులు పెట్టుకోవాలి తండ్రి. అదే రీతిగా ప్రభువా అయ్యా స్తోత్రం నాయన. అయ్యా 2 విషయాలు నేను నేర్చుకుంటున్నాను తండ్రి. 3వ విషయం ప్రభువా రాహేలు ప్రభువా విగ్రహాలను దొంగిలించినట్లుగా నేను దొంగిళ్ళను తండ్రి. అయ్యా ప్రభువా నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తాను తండ్రి. అయ్యా నేను నిన్ను మాత్రమే స్తుతిస్తాను ప్రభువా. నేను నిన్ను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి. ఇంత మంచి వాక్యం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం నాయన. ఈ వాక్యంతో నన్ను బలపరచండి యేసయ్యా. అయ్యా ప్రభువా స్తోత్రం నాయన. మందిరంలో ఉన్నంతసేపు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఇంకొకలాగా నేను ఉంటున్నానేమో, అలా నేను ఉండకుండా కృప చూపించండి యేసయ్యా. అయ్యా యవన కుమారులారా యవనస్తులారా మీ చేతులు పైకెత్తండి, మీ చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి యేసయ్యా. అయ్యా ప్రభువా స్తోత్రం నాయన. అయ్యా యవన కుమారులను మీరు చూడండి, యవన కుమార్తెలను మీరు చూడండి. అయ్యా వీళ్ళు కూడా హద్దులు పెట్టుకొని ఉండేటట్టు కృప చూపించండి యేసయ్యా అని చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పండి. అయ్యా నోరు తెరిచి చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం నాయన, యేసయ్యా నీకు స్తోత్రం నాయన, యేసయ్యా నీకు స్తోత్రం నాయన. చెప్పండి అందరు నోరు తెరిచి చెప్పండి. యేసు 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 నీకు స్తోత్రం నాయన, యేసు నీకు స్తోత్రం నాయన. కృప చూపించండి నాయన. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాము. యేసు నీకు స్తోత్రం నాయన. అయ్యా అయ్యా నీవు నాతో ఉన్నావు నాయన. అయ్యా ప్రభువా స్తోత్రం నాయన. అయ్యా నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అయ్యా నేను కూడా హద్దులు కలిగి ఉండాలి ప్రభువా. అయ్యా ప్రభువా లోక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి యేసయ్యా. అయ్యా ప్రభువా స్తోత్రం నాయన. నా బంధువులు నన్ను ప్రేరేపించిన, నా స్నేహితులు నన్ను ప్రేరేపించిన, అయ్యా ప్రభువా స్తోత్రం నా అధికారులు నన్ను ప్రేరేపించిన, అయ్యా దుష్టుడు నన్ను ప్రేరేపించిన, నేను పడిపోకూడదు యేసయ్యా. నా హద్దులు నాకు జ్ఞాపకం రావాలి యేసయ్యా. నా హద్దులు నాకు జ్ఞాపకం రావాలి యేసయ్యా. అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించండి యేసయ్యా, మమ్మల్ని క్షమించండి యేసయ్యా, మమ్మల్ని క్షమించండి యేసయ్యా. అయ్యా కృప చూపించండి నాయన. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ప్రియ సహోదరి సహోదరుడా నోరు తెరిచి దేవుడి నామాన్ని స్తుతించు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అయ్యా నన్ను బలపరచండి తండ్రి. అయ్యా ప్రభువా స్తోత్రం నాయన. నన్ను బలపరచండి యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. 2 చేతుల పైకెత్తుదాం. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. మరొకసారి చెప్పండి. ఆరాధనా చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో పగలు
వేచియుందును, నిన్ను స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, గట్టిగా నా చింతలు మరచెదను, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో సభలు వేచియుందును, యేసు రాజాని భవనములో పగలు వేచియుందును, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో పగలు వేచియుందును, పరిశుద్ధ పరచు యెహోవా మెగాదేశు ఆరాధన నీకే, పరిశుద్ధ పరచు యెహోవా మెగాదేశు ఆరాధన నీకే, రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే, రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో పగలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను,
అందరం 2 చేతులు పైకెత్తుదాం. ప్రతి ఒక్క 2 చేతులు పైకెత్తి దేవునితో చెప్పండి, అయ్యా రాహేలు లాగా తండ్రి, నా తండ్రికి నేను సహకరిస్తాను ప్రభా. రాహేలు లాగా ప్రభా నేను హద్దులు పెట్టుకుంటాను నాయన. అయ్యా 3వ విషయము తండ్రి, రాహేలు తండ్రి విగ్రహాలను ప్రేమించింది, లోక సంబంధమైన వాటిని ప్రేమించింది. నేను అలా చేయకూడదని రాహేలు జీవితం ద్వారా నాతో మాట్లాడావు నాయన, నాతో మాట్లాడావు తండ్రి, నాతో మాట్లాడావు తండ్రి. ఎవరైతే ప్రభా నోరు తెరిచి ప్రార్థించారో తండ్రి, అయ్యా వారిని మీరు చూడండి తండ్రి. నీ కొరకు ప్రభా అయ్యా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు నాయన. అయ్యా నీ కొరకు తండ్రి సాక్షిగా నిలబడటానికి, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టడానికి, లోక సంబంధమైన వాటితో బ్రతకకుండా ఉండటానికి, అయ్యా లోక సంబంధమైన వాటిని ప్రేమించకుండా ఉండటానికి అయ్యా ఒక బలమైన నిర్ణయం తీసుకున్న ప్రతి తండ్రిని, తల్లిని, యవన కుమారులను ప్రభా చిన్న పిల్లలను మీరు చూస్తున్నారు తండ్రి. అయ్యా ఎవరెవరైతే ఆ నిర్ణయంలో ఉన్నారో తండ్రి, వారిని ప్రత్యేకించి ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి జీవిత కాలం అంతా ప్రభా బ్రతికి ఉన్నంత కాలము తండ్రి, అయ్యా తుది శ్వాస విడిచేంత వరకు తండ్రి, అయ్యా నిర్ణయంలో బలంగా నిలబడే కృపను దయచేయండి యేసయ్యా, దయచేయండి యేసయ్యా, దయచేయండి యేసయ్యా. తొట్టిల్లకూడదు ప్రభా, తొట్టిల్లకూడదు ప్రభా, బలమైన నిర్ణయంతో ముందుకు సాగుదురుగాక, సాగుదురుగాక. కృప చూపించండి నాయన. మంచి వాక్యాన్ని ప్రభా అయ్యా మా హృదయాల్లో విత్తినందుకు స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యము తండ్రి అయ్యా ఫలించాలి నాయన, ఫలించాలి నాయన. నీ కృప చూపించి బలపరిచి నడిపించమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.